సినిమాకి వెళ్ళే ముందు పండగ పండగ రాజసా పండగ 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 ప్రభాస్ పండగ 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 పొంగల్ పండగ స్టార్ట్ చేద్దాం. మూవీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చెప్తా. అండ్ ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి అయితే వచ్చేసాను. బయట చాలా చల్లగా ఉంది. సో రివ్యూ అయితే ఇంట్లో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ మూవీ మొత్తం అసలు ఎలా ఉందో నేనైతే చెప్తాను ఫైనల్ గా. అండ్ స్టార్టింగ్ నుంచి వస్తాను మూవీ ఎట్లా ఉంది అనేది. స్టార్టింగ్ లో అయితే మూవీ హీరో ఎంట్రీ చాలా బాగుంది. కానీ ఫస్ట్ సాంగ్ చూసారా, హీరో ఎంటర్ అవ్వగానే సాంగ్ పెట్టేశారు. అది కొంచెం ఎక్కడో డిస్టర్బ్ గా ఉంది. ఇంకొంచెం ఏదన్నా పెట్టుంటే ఆ ఎంట్రీకి అది బాగుండేది. అలా అనిపించింది నాకు. అండ్ దాని తర్వాత కామెడీ టైమింగ్ కానీ, ఇంకా డైలాగ్స్, భీమవరం స్లాంగ్ లో డైలాగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మారుతి అంటే తెలిసిందే, ఇంతకు ముందు సినిమాలు ప్రతిరోజు పండగ రోజే, భలే భలే మొగాళ్ళే, ఇవన్నీ సినిమాలు ఉన్నాయి కదా, వాటి తగ్గట్టే కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేసాం. కామెడీ ఉంది. అండ్ హీరో అయితే మొత్తం మూవీ మొత్తంలో ప్రభాస్ చాలా చాలా సూపర్ గా యాక్ట్ చేశాడు. ప్రతి సీన్ ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అన్ని ఎమోషన్స్ సూపర్ గా క్యారీ చేశాడు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే ఎమోషన్స్ మీద బేస్ అయి ఉంటది మూవీ. అండ్ లాస్ట్ లో ఫైనలీ ఆ కాన్సెప్ట్ అనేది మొత్తం హిప్నోటైజ్ మీద, దాని మీద బేస్ అయి ఉంటది. కాబట్టి ఈ ఎమోషన్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఎలివేట్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. హీరోకి ఏ ఎమోషన్స్ అన్ని కావాలి అవన్నీ చూపించుకుంటూ లవ్ యాంగిల్ పెట్టాడు, ఇంకా సెంటిమెంట్ యాంగిల్, ఇంకా యాక్షన్ అన్ని పెట్టాడు అనమాట. ఆ ఎమోషన్ యాంగిల్ ఇవన్నీ స్టార్టింగ్ నుంచి బిల్డప్ చేసుకుంటూ అవన్నీ హీరోకి లాస్ట్ లో ఎలా హెల్ప్ అవుతాయి అనేది సినిమా అన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్ లోకి వస్తే ఏంటంటే కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ లో మొత్తం కామెడీ. అండ్ ఆ మయాసభలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అనేది ఇంటర్వ్యూ బ్యాంగ్ వస్తుంది. సో ఆ ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూ బ్యాంగ్ చాలా బాగుంది. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ మొత్తం ఆ మాయాసభ కోటలో జరుగుతుంటది అనమాట. సో అక్కడ కూడా చాలా ఎలిమెంట్స్ కవర్ చేశాడు. మారుతి ఏం చెప్పాడో అదైతే చూపించాడు సినిమాలో. కానీ మధ్య మధ్యలో సాంగ్స్ ఉన్నాయి చూసారా, ఆ సాంగ్స్ ఎందుకు ఇరిగించాడబ్బా మధ్యలో అన్నట్టు అనిపించింది. సాంగ్స్ తీసేస్తే మూవీ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే మొత్తం సాంగ్స్ పెట్టేసరికి ఆ మధ్యలో ఆ సాంగ్ లిరిక్స్ అదంతా ఫాలో అవ్వలేకపోయాం అనమాట. నాకైతే కొంచెం అది ఫాలో అవ్వలేకపోయా. ఆ సాంగ్స్ ఇంకా ఆ డాన్స్ అది కొంచెం అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు అనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ ద సాంగ్స్ 2.5 hours మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఎండ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఎండ్ లో ఏంట్రా సడన్ గా కట్ చేశాడు అంటే, ఇంకొంచెం పెట్టి ఉండొచ్చు కదా. అంటే ఆ ఎండ్ అనేది ఫైనల్ క్లైమాక్స్, కానీ ప్రీ క్లైమాక్స్ ఏమైతే ఉంటుందో ఆ మొత్తం బిల్డప్ అనేది ఆ హిప్నోటైజింగ్ బోర్డ్ లో తిరుగుతూ ఉంటది అనమాట. సో ఓన్లీ హారర్ కాకుండా హారర్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి మన సంజయ్ దత్ ఎలా వస్తాడు, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి, అది చాలా బాగుంది. అండ్ ఈ హారర్ ఎలిమెంట్స్ కాకుండా హిప్నోటైజ్ అనే వరల్డ్ లోకి తీసుకెళ్లి అసలు ఆ జోనర్ చాలా బాగుంది అనమాట, ఫ్యాంటసీ జోనర్ అనేది. సో ఆ జోనర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది అందరికి. అండ్ హారర్ ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ఎలివేషన్స్ చాలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే ఇది ఒక సలార్, ఇది ఒక కల్కి, ఇది ఒక బాహుబలి లాగా చూడకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేశారు. సో అలా చూస్తే మాత్రం మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నా ఒపీనియన్ అయితే పర్సనల్ గా మూవీ అయితే ఓవరాల్ గా చూసుకుంటే అయితే బానే ఉంది. లాస్ట్ కి తెలుస్తుంది అనమాట అసలు ఈ ఎమోషన్స్ ఎందుకు బిల్డప్ చేస్తున్నాడు, ఒక్కొక్క ఎమోషన్ ఇంతసేపు చూపిస్తున్నాడు ఏంటి, అదంతా అనిపిస్తుంటది. మధ్య మధ్యలో ఎక్కడ కొంచెం ఆఫ్ అయినట్టు అలా అలా అనిపిస్తుంటది. కానీ లాస్ట్ కి వచ్చేసరికి అసలు ఈ ఎమోషన్స్ అనేవి ఎలా కనెక్ట్ చేశాడు, అవన్నీ నీకు అసలు దేనికి యూజ్ అవుతాయి, అవన్నీ ఎమోషన్స్ అనేవి అన్ని దగ్గర ఉంటేనే అసలు ఏమి చేయగలుగుతాడు లాస్ట్ కి సంజయ్ దత్ ని అనేది మొత్తం లాస్ట్ కి రివీల్ అవుతుంది అనమాట. సో నా ఒపీనియన్ అయితే పర్సనల్ గా ఈ సాంగ్స్ అనేవి పెట్టకుండా నార్మల్ గా తీసుంటే ఈ మూవీ అనేది ఇంకా సూపర్ ఉంటుండే. దీనికంటే ఇప్పుడు ఒరిజినల్ 3 hours లెంత్ కంటే ఇంకొంచెం లెంత్ తగ్గించేసి చేసుంటే ఇంకా సూపర్ ఉంటుండే మూవీ. అండ్ లాస్ట్ కి చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టు, ఆ ఎండ్ అనేది అంత పర్ఫెక్ట్ గా ఏంట్రా సడన్ గా కట్ అయిపోయింది అన్నట్టు అనిపించింది. అదొక్కటి కాకుండా మిగతా మూవీ అయితే బానే ఉంది. అండ్ నేను అనుకుంటున్న రేటింగ్ ఎంత అంటే, కొంచెం రియాలిటీ చెప్పాలి, జెన్యున్ గా చెప్తున్నా కాబట్టి నాకైతే ఒక 5కి 3.5 అలా అనిపించింది మూవీ. సో కొత్త జోనర్ ఎక్స్పెక్ట్ చేసి ప్రభాస్ ఇప్పుడు అన్ని జోనర్స్ టచ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో ఒక కొత్తది ట్రై చేయాలి ప్రతి మూవీకి, వచ్చే మూవీకి. కాబట్టి ఈ జోనర్ లో మళ్ళీ ట్రై చేశాడు.
ఈ జోనర్ కూడా బాగానే సెట్ అయింది. ఎందుకంటే ఇంతకుముందు మనం వింటేజ్ ప్రభాస్ని చూసాం కదా, కామెడీ చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ ఇంకా లవ్ యాంగిల్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంతకుముందు మూవీస్ లో. సో అవన్నీ తేయడానికి ట్రై చేశాడు మారుతి చెప్పినట్టే. సో అవన్నీ ప్రభాస్ అయితే సూపర్. అసలు చెప్తున్నా కదా, మూవీకి వెళ్లే ముందు నేనేం చెప్పా, పండగ పండగ, రాజాసాబ్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ. సో ఈ పొంగల్ స్టార్ట్ అయ్యే ముందు, సంక్రాంతి స్టార్ట్ అయ్యే ముందు సూపర్ మూవీ అనే చెప్పాలి. అండ్ జెన్యున్ గా ఈ మూవీ అయితే చాలా బాగుంది. సో మీరైతే కొత్తగా ఏదైనా చూడాలనుకున్నా సరే, ఈ రొటీన్ ఉండకుండా ఏదైనా కొత్త జోనర్ ఏదైనా చూడాలి, ఎప్పుడు చూసుండ్రు అలాంటి జోనర్ చూద్దాం అనుకుంటే మాత్రం రాజాసాబ్ ఇస్ ద బెస్ట్. సో వచ్చే మూవీస్ కూడా ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సంక్రాంతికి అయితే పండగ పండగ, రాజాసాబ్ పండగ.